హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, జై భారత్ యాత్ర ఫర్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లైక్ అనేది నీ కోసం, నా కోసం, యూనివర్ కోసం, మనందరి కోసం లైక్ చేయండి. బాగా మీకు ఉపయోగపడుతుంది. సో తప్పకుండా మీ జీవితంలో ఒకటే నేను చెప్పేది ఏంటంటే, మనీ పవర్ భావపన్నంగా మీ అందరికి తెలియజేసేది ఏంటంటే, మనం చెప్పే ప్రతి వాక్యం కూడా ఒక అద్భుతమైన పవర్ని ఇస్తుంది మీకు యూనివర్సల్ నుంచి. సో ఈరోజు నేను చెప్పబోతున్నాను లక్కీ నంబర్స్ గురించి. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు చాలామంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ మొబైల్ నెంబర్లకు మాత్రం వాళ్ళ మొబైల్కి లక్కీ నెంబర్ లేకపోయినా కనీసం ఈ 46 నెంబరు అతికించుకుంటున్నారు. సో ఇది దాదాపు 20,000 ఫోన్ అండి. ఇది సామ్సంగ్ బ్రాండ్. దాదాపుగా 5-6 సంవత్సరాల క్రితం కొన్నాను నేను. అదేవిధంగా ఇది కూడా నేను ఒక 6 నెలల క్రితం కొన్నాను. 1,60,000, 1,59,000. అంటే 2 ఫోన్లో కూడా నాకు సరైన విధంగానే నేను వాల్యూ చేస్తాను. ఎందుకంటే దీని విలువైన ఫోనే కావచ్చు, కానీ దీనికి అన్నిటికంటే విలువైంది 46 నెంబర్. సో ఈ 46 నెంబర్ అనేది తప్పకుండా మీ మొబైల్ వెనక వేసుకుంటే, ఈ మధ్యకాలంలో నా శిష్యులే నా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఇందా అసలు మొబైల్ నెంబర్కి 46 నెంబర్ అతికించుకోవాలని ఎవ్వరు చెప్పలే. ఫస్ట్ మనమే, దాని తర్వాత ఇంకా రకరకాలు చెప్తున్నారు. చాలామంది 15 నెంబర్ అతికించుకోమని చెప్తున్నారు. అది నిజం కాదు, బాగా గుర్తుంచుకోండి. ఎందుకు అలా చెప్తున్నారంటే, కొంచెం స్పెషల్గా చెప్తే నాకు ఎక్కువ ఫేవరెట్ వస్తుంది, చాలామంది నా వీడియోలు చూస్తారని. మీకు ఫేవరెట్ రావడము, తర్వాత మీరు నేమ్ ఫేమ్ కావడం అనేది ఇక్కడ కాదు సబ్జెక్టు. 46 నెంబర్ అనేది ఒక అద్భుతమైన నెంబరు. దీనికి మించిన నెంబర్ లేదు న్యూమరాలజీలో. ఎందుకంటే ఈ 46 నెంబర్ అనేది అతికించుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే, ఏ మానవునికైనా సరే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది ఉన్నారు. ఈ 700 కోట్ల మందిలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. భారత్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, అందరు ఉన్నారు. మనిషి యొక్క హ్యూమన్ క్రోమోజోమ్స్ 23 జతలు. మొత్తం నంబర్స్ వచ్చి 46 సంఖ్య. ఇది అందుకోసమే ఈ 46 నంబర్ అనేది హ్యూమన్ క్రోమోజోమ్స్ నంబర్. దాంట్లో ఒక నంబరు తక్కువైనా ఎక్కువైనా మనిషిగా ఉంటాడు, కానీ మనిషి చేసే పనులు చేయరు. వాళ్ళకు ఆరోగ్యం బాగా ఉండదు, అనారోగ్యం అవుతుంది, ఇబ్బంది జరుగుతుంది. నేను అంటాను, మా శిష్యులే వీళ్ళంతా. ఈ మధ్యకాలంలో కొంచెం పైత్యం ఎక్కువైంది, అల్లం ఎల్లిగడ్డ ఎక్కువైంది, నిమ్మకాయ ఎక్కువైంది, చింతపండు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది. మసాలాలు ఎక్కువ అవుతున్నాయి వాళ్ళకి, క్రమశిక్షణ తక్కువైంది. నేను చెప్పిన దానికి ఒక విచిత్రంగా చెప్తే నేను మేం ఫేమ్ అవుతుందని చాలా వెరైటీగా చెప్తున్నారు. బాగా గమనించుకోండి. 15 నెంబర్ పనిచేయదు అక్కడ. నేను ఏది చెప్తున్నాను ఇది శాసనం. జుకేగా నై. సో అందుకోసమే నేను చెప్పేది చాలా పర్ఫెక్ట్ సబ్జెక్టు. చాలా రీసెర్చ్ ఉంది దీని వెనుక. వీళ్ళంతా 3 నెలలు 6 నెలల నా దగ్గర నేర్చుకొని హాఫ్ నాలెడ్జి చెబుతున్నారు. అది చాలా ప్రమాదం. రైట్ గైడెన్స్ ఇవ్వాలి, కానీ రాంగ్ గైడెన్స్ ఇవ్వద్దు. సో అందుకోసం నేను చెప్పిన తర్వాత తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది 46 నెంబర్ స్టిక్కర్ని అతికించారు. మీకు ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక మొబైల్ నెంబర్ కూడితే టోటల్గా ఒక మొబైల్ నెంబర్ కూడితే ఎప్పుడైనా 15 నెంబర్ వస్తుందండి గ్రాండ్ టోటల్. చెప్పేవానికి కామన్ సెన్స్ లేదు, పెట్టుకునేవానికి కూడా కామన్ సెన్స్ లేదు. 15 నెంబరు నేను బీరువాకి పెట్టమని చెప్పా, 15 నెంబరు క్యాష్ కౌంటర్కి పెట్టమని చెప్పా. ఉన్నాయి ఆ నెంబర్స్ కూడా ఎక్కడెక్కడ ఏం చేయాలో చెప్పాను నేను. కానీ మొబైల్ నెంబర్కి మాత్రం 46 నెంబర్నే పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే చెప్పాను కదా, హ్యూమన్ క్రోమోజోమ్స్ 46 నెంబర్ని. సో ఎందుకంటే 44 అనే నంబరు ఆటోజోమ్స్ ఏదైతే అంటున్నామో, ఈ 2 జతలు సెక్స్ క్రోమోజోమ్స్. నువ్వు ఆడ మొగ అని డిసైడ్ చేసేది. అంత పవర్ఫుల్ నెంబర్ 46. అర్థమైంది. ఈ మధ్యకాలంలో సగం తెలిసిన న్యూమరాలజిస్ట్ కూడా వస్తున్నారు. అంటే వాళ్ళు నేను ఎట్టాగో నేమ్ ఫేమ్ అయిపోయాను కదా, నాకు కౌంటర్ వేస్తే, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చాలా గ్రేట్ ఫేమస్, ఆయన గురించి ఏదైనా కౌంటర్ వేస్తే నేమ్ ఫేమ్ అవుతారు కదా, అట్లా ఉన్నది పరిస్థితి. నేను 46 నెంబర్ నుంచి విపరీతంగా ఎవరెస్ట్ శిఖరం అంతా చెప్పేశాను. దాన్ని ఇంకా పండితులు పామరులు ఈ మధ్య సగం జ్యోతిష్యం బుర్రకథ శెట్టి కథలు చెప్పేవాళ్ళు కూడా పట్టుకుంటున్నారు. ఒక ఆయన చెప్పాడండి 46 నెంబర్ స్టిక్కర్ అతికించుకోవాలండి అంటున్నాడు. ఇంకా టైటిల్ పెట్టాడు, 3 దొంగ గురువులు ఉన్నారు మగవాళ్ళల్లో, 3 దొంగ గురువులు ఉన్నారు ఆడవాళ్ళలో అని పెడుతున్నారు తమ్నేల్. వీళ్ళందరికీ కొంచెం కామన్ సెన్స్ లోపించింది అని చెప్తాను నేను.
అంతకుముందు ఏం చెప్పలేరు ఎందుకు మీరు అందరు కలిసి? నేను 46 నెంబర్ గురించి ఇంత విపరీతంగా చెప్పిన తర్వాతనే కదా మీరు అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. అంతకుముందు ఎక్కడ పోయింది మీ యొక్క బుద్ధి? ఎక్కడికి పోయింది? సో మీరు చెప్పినా చెప్పకపోయినా, నేను చెప్పినా చెప్పకపోయినా 46 నెంబర్ అనేది ప్రపంచవ్యాప్తంగా సూపర్ రిచ్ని చేసింది. సూపర్ రిచ్. మైక్రోసాఫ్ట్ 46 నెంబరు, జెఫ్ బేజెస్ 46 నెంబర్, వారి పేరులో ఉన్న నంబర్. కొనిజేట్ రోసేయ 46 నెంబర్, రామోజీరావు 46 నెంబర్, నేను బాబాబాన 46 నెంబర్, నా మొబైల్ నెంబర్ స్క్రోల్ అవుతున్న మొబైల్ నెంబర్ 46 నెంబర్, నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 46 నెంబర్. ఇంకెందుకయ్యా 700 కోట్ల మంది క్రోమోజోమ్స్ ఏదైతే ఉన్నాయో 46 నంబరు. ఇందు లేడు ఎందు లేడు ఎందెందు వెతికిన సర్వంతర్యామి హరి అన్నాడు కదా. అలాంటిదే ఈ 46 నంబర్ మొత్తం హ్యూమన్ క్రోమోజోమ్స్కి చాలా ఎలిజిబుల్. 46 నంబర్ పడదు అన్న ఎవరన్నా ఉన్నారనుకోండి, వాడు నేను ప్రపంచంలో నేను ఇప్పుడు ఇస్తున్నా, నేను ఇప్పుడు స్టేట్మెంట్ వేస్ట్ ఫెల్లో. నేను 1లో పుట్టాను, నేను 8లో పుట్టాను, నేను 16లో ఇవన్నీ సంబంధమే లేదు. నువ్వు ఏ నంబర్లో పుట్టినా హ్యూమన్ క్రోమోజోమ్సే 46 అయ్యా బాబు. నీకు సైన్స్ నాలెడ్జ్ లేదు. నీకు ఇంకా ఏదో నా వీడియోలు చూసి చేసుకుంటున్నావు, ఏదో నా దగ్గర సర్టిఫికేట్ 3 నెలలు తీసుకొని చేసుకుంటున్నావు. నీకు ఇంత ఇంగిత జ్ఞానం లేదా? కామన్ సెన్స్ లేదా? ఒక్కసారి 45 క్రోమోజోమ్లు ఉంటే ఏ రోగాలు వస్తాయో గూగుల్ తల్లిని అడగయ్యా బాబా. ఓయ్ పూల చొక్క అడుగు. ఊరికే వీడియోలు ఉన్నాయి కదా యూట్యూబ్లో కామెంట్ చేయడానికి, కామెంట్ సెక్షన్ ఉందని కామెంట్ చేయకు, రీసెర్చ్ చెయ్యు. ఒకవేళ క్రోమోజోమ్స్ 48, 47 ఎక్స్ట్రా అయ్యాయనుకోండి, అది ప్రమాదమే. అడు మనిషిగానే ఉంటాడు కానీ పిల్లలు పుట్టరు. పని చేయదు, పడెళ్తానం. పిల్లలు ఇవ్వరు, ప్రెగ్నెంట్ గారు అమ్మాయిలు అయితే. అబ్బాయిలకి స్పర్శం కౌంట్ సరిగా ఉండదు, మొటిలిటీ ఉండదు, ఇన్ఫర్టిలిటీ కేసులు అయిపోతాయి, గుండె వ్యాధులు వస్తాయి, డయాబెటీస్ వస్తుంది, బీపీలు వస్తాయి, సర్వ రోగాలు వస్తాయి. దీన్ని బట్టి అర్థమైందా? అయ్య బాబా కొత్తగా వచ్చే న్యూమరాలజిస్టులు జాగ్రత్త. ఆల్రెడీ పాత న్యూమరాలజిస్టులు ఇంకా జాగ్రత్త. మీకు ఇంకా బాగా బోల్డ్ అంత నాలెడ్జ్ ఉందని అనుకుంటారు మీరు. నేను వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అందరి పని అయిపోయింది, కానీ ఇక నా పని చేయడానికి మీరు మీతోటి కాదు, మీతోటి కాదు, మీతోటి కనీసం పప్పు కూడా ఉడకదు. ఎందుకంటే నా వీడియోలు చూసుకొని ఇప్పుడు మళ్ళీ రెమెడీలు చెప్తున్నారు కొత్తగా. అర్థమైందా? ఇట్స్ ఎ బ్రాండ్. బాబా పాండంగం అనేది వరల్డ్ వైడ్గా న్యూమరాలజీకి హై పేడ్ న్యూమరాలజీ ఇస్ బ్రాండ్. అర్థమైందా? ఇదేమి అహంకారంతో చెప్తాం కదా, ఇట్స్ ఎ రియాలిటీ. అర్థమైందా? 46 నెంబర్ వెయిట్ చేయకుండా మీ మొబైల్ నెంబర్ తర్వాత లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 1,60,000, 1,20,000 ఉన్నాయి నంబర్స్. మీకు ఇప్పుడు దొరకవు. నాకే దొరకలేదు, ఇప్పుడు దొరుకుతున్నాయి కొంచెం. నా ఆఫీస్లో డైరెక్ట్ ఎయిర్టెల్ కానీ వోడాఫోన్ కానీ వాళ్ళందరూ వచ్చేసి ఇస్తున్నారు ఇప్పుడు. అంతలోపు నిన్ను రక్షించుకోవడానికి 46 నెంబర్ అనేది స్టిక్ చేయి. అప్పుడు కొంచెం సేఫ్ గార్డ్గా ఉంటుంది, సెక్యూరిటీ లాగా ఉంటుంది నీకు లైఫ్లో. తర్వాత నీ జీవితం చాలా సూపర్గా వెళ్ళిపోతుంది. ఇంకా ఎవడే చెప్పినా మీరు నమ్మేదే లేదు, ప్రసక్తే లేదు. బికాస్ ఐ బిలీవ్ 46, ఐ లవ్ 46 నెంబర్ లైక్ దిస్. ఏమండి ఇంత షార్ట్ టర్మ్లో కోటీశ్వర న్యూమరాలజిస్ట్ తెలుగు రాష్ట్రంలో చూపించండి, నాకు ఒకసారి చూపించండి. ఎవడన్నా క్లారిటీగా చెప్తాడా? నా నెలకి ఇంత వస్తుంది, సంవత్సరానికి ఇంత వస్తుంది, ఈ నెల ఇంత వచ్చింది, December 31 33 లక్షలు వచ్చింది, ఎవడైనా చెప్తాడా? చెప్తాడా చెప్పండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవడు చెప్పడు. ఎందుకంటే అందరికీ భయం ఎక్కువ. ఇన్కమ్ ట్యాక్స్ నేను కడతాను, ఇన్కమ్ ట్రాన్స్పరెంట్ ఉన్నది. అర్థమైందా? సో అందుకోసమే భయపడేది లేదు. సత్యం చెప్పడానికి మీకు వచ్చాను నేను. ఇంతవరకు బాబా రామ్దేవ్ యోగా చెప్పడం వల్ల యోగా ప్రపంచవ్యాప్తికి ఐ ఓపెన్ అయిపోయింది. యోగా అంటే ఇది అని. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత పాలిటిక్స్ అనేది అందరూ ఐ ఓపెన్ అయిపోయింది. నేను వచ్చిన తర్వాత న్యూమరాలజీ అనేది ఐ ఓపెన్. బ్రదర్స్ అండ్ సిస్టర్, మీరు నమ్మిన నమ్మకపోయినా ఐ ఓపెన్. నా వీడియోస్ చూసే ఏకలవ్య శిష్యుల్లాగా ఇప్పుడు 1 నెంబర్ వేసుకోండి, 15 నెంబర్ వేసుకోండి, 19 నెంబర్ వేసుకోండి, 46 నెంబర్ వేసుకోండి అని అందరూ డబల్ చెప్తుంటారు. వీళ్ళంతా నా ఏకలవ్య శిష్యులు. కొందరు నా స్టూడెంట్స్, సర్టిఫైడ్స్ 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు వరల్డ్ వైడ్గా. సో అందుకు ఒక అద్భుతమైన పవర్తో మీకు చెప్తున్నాను. ఎవరిని క్రిటిసైజ్ చేసేది ఏమీ లేదు. ఎందుకంటే 46 నెంబర్ ఈజ్ ద అల్టిమేట్ ఇన్ ది న్యూమరాలజీ, హిస్టరీ మేకింగ్. సో అందుకోసమే 46 నెంబర్. అంటే నేను 1,60,000 ఫోన్కి కూడా 46 నెంబర్ వేసాను. దీంట్లో మంచి నెంబర్సే ఉన్నాయి, బ్యాడ్ నెంబర్స్ ఏం లేవు. ఇగో దీంట్లో యాక్సిడెంట్ నెంబర్ ఉంది. దాదాపుగా దీంట్లో ఉన్న నెంబరు
ఇప్పుడున్న పరిస్థితుల్లో 3-4 లక్షలు వాల్యూ చేస్తుంది. సో దీనిలో నేను హెచ్డిఎఫ్సికి ఇచ్చిన నంబర్ దీంట్లో ఉంది. ఇది కూడా ట్రస్ట్ నెంబర్ ఇది. సో ఇది కూడా 46 నంబరే. 46 నంబర్లు ఉన్నాయి. నేను యాపిల్ ఫోన్ కూడా వేసుకుంటామండి మేము 46 నెంబర్. 46 నెంబరు ఇక్కడే కాదండి, ఇదిగో నా పక్కన ఉన్న ఏసీకి 46 నెంబర్ పెట్టాను. ఇదిగో 3 లక్షల ఇంటరాక్టివ్ ప్యానల్ దానికి 46 నెంబర్ పెట్టాను. నా సీటుకు 46 నెంబర్ పెట్టాను. ఇందు లేదు ఎందెందు వెతికిన సర్వంతర్యామి హరి. ఇదేం పిచ్చిరా బాబు అనుకోకుండా కామెంట్ చేయకండి. అది అంతే. నీకు 46 నెంబర్ నువ్వు బిలీవ్ చేసిన తర్వాత తప్పకుండా నువ్వు అద్భుతమైన సృష్టించినట్టు మన మానవ మేధస్సు 46 నెంబర్తో అంత అద్భుతంగా ఉంది. 4 అంటే రాహు మనకి దైవంతో సమానము. బాగా డబ్బునిస్తుంది బ్యాలెన్స్గా. ఇది నా కాలే అది నా కాలే అని డైలాగ్ ఉంది కదా, ఇది నా కాలే అది నా కాలే. ఇప్పుడు పుష్ప 2 కూడా వస్తుంది చూడండి. ఇది నా కాలే అది నా కాలే అన్నందుకే కదా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది, అంతేనా కాదా? సో అందుకోసమే 46 నెంబర్ ఇస్ ద సూపర్ పవర్ నంబర్. సూపర్ పవర్ నంబర్ తమ్మునే ఏదో పెట్టుకోవాలి. సూపర్ పవర్ నెంబర్ ఇన్ ద వరల్డ్ 46. ఎందుకంటే 46 అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఒక బైక్ రైడరు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి అతనే ఫస్ట్ ఈ 46 నెంబర్ ఆ బైక్ మీద అంటించుకున్నందుకు. ఇంకా దీని గురించి చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు. ఇంకా షార్ట్ వార్త ముగించేసి చక్కగా 46 నెంబర్ పెట్టినా అని కామెంట్ చేయండి. పెట్టిన తర్వాత లాభాలు ఏం జరిగినాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఈ వీడియో మీరు ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నారు, ఏ దేశం నుంచి చూస్తున్నారు, ఏ ఊరు నుంచి చూస్తున్నారు, ఏ జిల్లా నుంచి చూస్తున్నారు, డాక్టర్లు చూస్తున్నారా, యాక్టర్లు చూస్తున్నారా, ఎవరు చూస్తున్నారో కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఇంకా ఎవరెవరికి ఏం చెప్పాలో నాకు అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.